చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒకసారి మనం నిలబడి ఉండగా మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనం నుంచి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోత్తముడా, నిత్యము స్తుతుల మీద ఆసనుడై ఉండి మాతోను మాట్లాడువాడా, ఈ సాయంకాలం ప్రభా నీ యొక్క సన్నిధిలో తలల వంచి నీ యొక్క వాక్యం వద్దకు మేమందరం వస్తూ ఉండగా చదవబడిన లేఖన భాగంలోంచి నాతోను సూటిగాను తేటగాను స్పష్టముగా మాట్లాడి మాలో ఉన్న ప్రభా ఈ లోక సంబంధమైనది, వాక్య విరోధమైనది సమస్తము సంపూర్ణంగా తీసివేసి మమ్మల్ని నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వచ్చిన మాట జ్ఞాపకం చేస్తున్నాం. మొదట వచనం చూద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. దేవుడు అంటే వెలుగులో ఉండేవాడు, వెలుగై ఉన్నవాడని. మరి అదే నిజమైతే మనము కూడా అదే వెలుగులో ఉన్నట్లయితే మన దగ్గరికి చీకటి రాగలదా? అబద్ధం రాగలదా? మోసం రాగలదా? దొంగతనం రాగలదా? వ్యభిచారం రాగలదా? తప్పు రాగలదా? లోకం రాగలదా? ఏది రాలేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో అవి నిలబడలేవు. నిజమైన మాట. మరి అదే నిజమైతే ఇక్కడ లేఖనం రాసిన ఆయన అంటున్నాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. మనం అంటే ఇక్కడ మీరు నేను కాదండి, క్రీస్తు నేను కలిసి. ఎవరైనా అక్కడ ఏ వెలుగులో? ఆయన వెలుగులో. మన సొంత వెలుగు కాదు, నాకు నచ్చిన వెలుగు కాదు, నాకు నచ్చిన మాట కాదు, నాకు నచ్చిన ఆలోచన కాదు, నాకు నచ్చినట్టు పలటం కాదు. వాక్యము చెప్పినట్టుగా నడవటము, వాక్య వెలుగులో నడవటము, దేవుడు వెనకాల మనం నడవటము, ఆయన మనకి నడిపించిన విధానంలో మనం నడిచినప్పుడు నీవు ఆయనతో సహవాసం కలిగి ఉంటావు. ఆమేన్. భూమి మీద మీరు గమనించండి, ఏ వ్యక్తితో నువ్వు సహవాసం లేకపోతే స్నేహం చేసినా అది ఒక కాలం వచ్చాక ముగించబడాలి. ప్రతిదానికి ఒక ముగింపు ఉన్నది. అయితే ముగింపు లేనిది ఒకటే ఉన్నది, యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు యొక్క సహవాసము, ఆయన ఇచ్చిన కృప, ఆయన కాచే రక్తము, ఆయన ఇచ్చిన రక్షణ, అది శాశ్వతము, ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండేవి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడు ఆయన యొక్క రక్తము అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను పవిత్రులుగా చేస్తాను లేఖనం సెలవిస్తామన్నదంటే ఆయన వెలుగులో నడిచి ఆయనతో పాటు మన సహవాసం చేసిన ఎడల. లేకపోతే చెప్పండి, మనం పవిత్రులుగా ఉండలేము. అది లేఖనం చెప్తున్నది. నువ్వు పవిత్రులుగా ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క మార్గము, నీకు ఇంకొక మార్గం లేదు. ఈ రాత్రి అదే నీకు చెప్పబోతున్నా. దేవుడు ఏర్పరిచిన మార్గము తప్ప నువ్వు పాపం నుంచి తప్పించుకోవడానికి నీకు మరొక మార్గము లేదు. దేవుడు ఏర్పరిచిన మార్గం తప్ప నువ్వు పవిత్రతగా ఉండటానికి నీకు మరొక మార్గం లేదు. మరణము దాటానికి దేవుడు ఏర్పరిచిన మార్గం తప్ప మరొక మార్గం నీకు లేదు. యేసుక్రీస్తు రక్తము కాక నీకు వేరొక రక్షణ మార్గం లేదు. నీకు ఎప్పుడైతే ఆ సంగతి అర్థమైనదో ఇక లోకంలో దేని జోలికి నువ్వు వెళ్ళవు. ఎప్పుడైతే నీకు అర్థమైనదో ఇంకో దానిలో నువ్వు పడలేవు. ఇంకో దాని లోపల నేను నువ్వు దాచుకోలేవు, నీ లోపల ఇంకేది దాచుకోలేవు. కారణం ఏంటంటే నేను నడిపించాల్సింది ఆయన యొక్క రక్తము మాత్రమే, ఆయన యొక్క వాక్యము మాత్రమే, ఆయన యొక్క క్రమము మాత్రమే, ఆయన ఇచ్చే సమస్తము మాత్రమే నిన్ను నన్ను నడిపించవలసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.
అక్కడ 8వ వచనం చూద్దాం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. చాలా మంది, నేను ఒక మాట అడుగుతాను, ధైర్యంగా నాకు సమాధానం చెప్పండి. ఇక్కడ ఏ పాపము చేయలేదు అన్నాడు, చేయొద్దండి ఒకసారి. అంతేనా? ఏమొచ్చింది సమాధానం? వచ్చినాయి చేతుల పైకి? రాలేదు. కారణం ఏంటి అప్పుడు? సరే, నేను ఒక మాట చెప్తాను. అందరం పాపం చేశాను ఒప్పుకుంటున్నాం, నిజమేనా? సరే, మంచిది. ఎవరన్నా కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి మేము తప్పులో ఉన్నాం, పాపంలో ఉన్నాం, దేవ మమ్మల్ని దీని నుంచి బయటికి తీసుకొచ్చేసాయి అని ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి మీ స్థలంలో కూర్చున్నాడు, ఎవరు చెయ్యొద్దండి? ఏంటి సమాధానం ఇప్పుడు? సరే, ఇప్పుడు ఇంకో మాట్లాడుతాను, 2 కూడా తీసేద్దాం. ఇప్పుడు నిజంగా నేను పాపంలోనే ఉన్నాను అనిగా నువ్వు అనుకుంటే ఇప్పటికిప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఉండగలవా? రాలేవు. ఇప్పుడు కూడా నువ్వు చేశారు, నువ్వు ఒప్పుకుంటున్నావు. దాని నుంచి బయటికి రావడానికి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయమని నువ్వు రాలేని పరిస్థితి. ఈరోజు ఇది మన చెబుతాం. అక్కడ మాట చూద్దామా? మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. సత్యం అంటే వాక్యము. నాలో ఏ పాపము లేదు అని అంటే మనలో సత్యం లేదు, ఆయన జీవం లేదు, ఆయన రక్తం లేదు, ఆయన కృప లేదు, ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన కిందకి వచ్చినదే పాపుల కొరకు. మరి ఆయన వచ్చిందే పాపుల కొరకు అయితే నా లోపల పాపం లేదంటే ఆయన వచ్చింది ఎవరి కోసం? మరి అంటే ఈరోజు మనం చేస్తున్నాము, ఒప్పుకోవటల్లా. అది ఇక్కడ సమస్య. మనం వాదిస్తున్నాము, ఒప్పుకోవటల్లా. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి నుంచి మనకి కావలసినవి రావాల్సినవి అడుగుతున్నాం, కానీ దేవుడు మనల్ని ఎలాగుండమన్నాడో అది మాత్రం మనం చేయటల్లా. అంతేనా? మరి దేవుడు ఆశిస్తున్నది మన దగ్గర లేకపోతే దేవుడు మనం ఆశించేది మనకెలా చేయగలడు? కాబట్టి రాత్రి మనం గ్రహించాల్సిన సంగతి అక్కడే ఉన్నది. తర్వాత వచ్చిన మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను, అంటే ఒప్పుకోకపోతే పవిత్రులుగా చేయడు, దుర్నీతి నుంచి మనల్ని వేరు చేయడు, మనం అక్కడే ఉంటామని లేఖనం స్పష్టంగా చెప్తున్నది. ఇప్పుడు ఎలాగ మన సమస్య? మనమేమో ఒప్పుకోము, కానీ దేవుడు మనం క్షమించాలని కోరుకుంటాం, కానీ ఒప్పుకునే స్థితిలో లేవు. ఇది ఎట్లాగా? నేను తరచుగా చెప్తా ఉంటా, కోర్టుకు మనం తీసుకెళ్ళినప్పుడు కూడా జడ్జి గారు మనకు ఒక ఆప్షన్ ఇస్తాడు. నువ్వు కానీ అన్నీ ఒప్పుకున్నట్లయితే, నేరం నువ్వు కానీ అంగీకరించినట్లయితే నీకు శిక్ష తగ్గిస్తామంటాడు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆ తర్వాత రుజువులు మొత్తం ముందు పెట్టిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటాడు. ఇప్పుడు తగ్గిస్తాడు జడ్జి గారు. ఇప్పుడు అదే అంటున్నా, తీర్పు వచ్చిన తర్వాత నువ్వు ఎంత ఒప్పుకున్నా ప్రయోజనం లేదు. తీర్పు రావడానికైనా ముందు అన్నీ ఒప్పేసుకొని దాని నుంచి పక్కకు వస్తే నీకు శిక్ష తగ్గుతుంది కదా, శిక్ష ఉండకుండా పోతుంది కదా. ఆ రక్తం కింద నువ్వు కడగబడతావు కదా, ఆ దుర్నీతి నుంచి నువ్వు బయటకు వస్తావు కదా, నీకున్న పాపం నుంచి నువ్వు బయటకు తీసుకురాబడతావు కదా, ఆ దుర్నీతి నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు కదా, లోకం లోపల నివాసం చేయకుండా ఉంటుంది కదా. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఇది. అయితే రాత్రి ఒక్క ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని, ఈ వాక్యం కూడా చదివాక చెప్తాం. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధీకునిగా చేయువారు మగుదము. ఆయన అక్కడ ఒక మాట చూడు, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల, మనము కానీ పాపము చేయలేదని చెప్పుకున్నట్లయితే ఆయనని అబద్ధీకునిగా చేస్తాం. ఎవరిని అబద్ధీకుని చేస్తానో? దేవుణ్ణి. ఎందుకని? మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన అబద్ధీకుడు అవుతాడు, ఆయన వాక్యం మనలో ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు అబద్ధీకులు? మనమా ఆయన? ఆయన పాపుల కోసం వచ్చానంటున్నాడు, మన దగ్గర పాపం లేదంటున్నాము. మరి పాపం లేకపోతే ఆయన వచ్చిన తప్పు కదా, రక్తం కాచిన తప్పు కదా. మరి అది నిజమైతే మనం తప్పు, మరి మనం తప్పు అయితే మన దగ్గర వాక్యం ఉండదు అంటున్నాడు. ఈ మాటలు మనకు అర్థం కావాలి రాత్రి. అయితే మొదటి ప్రశ్న అడుగుతున్నా, కొంచెం జాగ్రత్తగా సమాధానం చెప్తారా? ఏంటంటే ఆ ప్రశ్న, పాపం అంటే ఏంటి? అవిశ్వాసం పాపం అంటే ఏంటండి? పాపం అంటే
అవిశ్వాసమే పాపము. నేను ఇప్పుడు అడుగుతాను రెండో ప్రశ్న, అవిశ్వాసం అంటే ఏంటి? వాక్యాన్ని నమ్మకపోవటము, వాక్యానికి లోబడకపోవటం, వాక్యానికి విధేయత కలిగి ఉండకపోవటము అవిశ్వాసం. ఇప్పుడు చిన్న మీకు చెప్తాను, ఇది కొంచెం జాగ్రత్తగా మీకు ఆలోచిస్తే అర్థమవుతుంది. చాలామంది అంటాము సిగరెట్ తాగటము పాపమండి, మందు తాగటము పాపమండి, ఇలా మనం కొని చెప్తా ఉంటాం. నేనేమంటానంటే అవి పాపము కాదు, అవి పాపం యొక్క లక్షణాలు. అసలు తాగటానికి నువ్వు రెడీ వెళ్ళావు చూసావా, అప్పుడే నువ్వు పాపం చేసినట్టు. నువ్వు తప్పు పని చేయడానికి వెళ్ళావు చూసావా, నువ్వు అప్పుడే నువ్వు పాపం చేసినట్టు. వ్యభిచారము చేయటం పాపమే, అయితే వ్యభిచారం చేయడానికి నువ్వు వెళ్ళావు చూసావా, అప్పుడే పాపంలో నువ్వు ఉన్నావని, అప్పుడే నువ్వు అవిశ్వాసిగా మారావని. ఆ తర్వాత అది లక్షణం. కాబట్టి ఈరోజు నీకు పాపం అంటే ఏంటో తెలియాలి అంటున్నా. అవిశ్వాసమే పాపమై ఉన్నది. అది బైబిల్ ఒక మాట ఉన్నది, అవిశ్వాసం అంటే లేదా పాపం అంటే, పాపం యొక్క ముగింపు ఏంటి? మరణము. అవునా? ప్రకటన గ్రంథం స్పష్టంగా చెప్తున్నది, వారు చేసిన పాపములకు వారికి ఇచ్చుటకు నా యొద్ద వారి జీతము సిద్ధముగా ఉన్నది. ఏంటి ఆ జీతం? అక్కడ మరణము. అంటే పాపానికి వచ్చే జీతము మరణమై ఉన్నది. ఇంటి ఇప్పుడు మన అవిశ్వాసంగా ఉంటే మనకేం రావాలి? నిజమేనా? వారు ఐగుప్తులో నుంచి కనానికి వచ్చేటప్పుడు ఐగుప్తులో జరిగిన చిట్ట కార్యం ఏంటి? అవిశ్వాసం యొక్క ముగింపు ఏంటో తెలుసా? మరణం. ఈరోజు కూడా సంఘానికి రెండవ రాకడలో చిట్ట చివరిగా విధించేది ఏంటంటే శిక్ష మరణమే. అవిశ్వాసం యొక్క ముగింపు. నోవాహు దినాల్లో చిట్ట చివరి కార్యం ఏం జరిగినది? జలప్రళయము. జలప్రళయంలో ఏం జరిగినది? మరణం. అంటే దేవుడు ఇచ్చిన అవకాశాలను ఇచ్చి చిట్ట చివరిగా దేవుడు పంపించిన చివరి తెగులు మరణమై ఉన్నది, చివరి తీర్పు మరణమై ఉన్నది. ఇప్పుడు అక్కడ దేవుడు ఏం చేశాడో మళ్ళా ఈ దినం అది ఆయన చేయబోతున్నాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఎంత త్వరగా మన యొక్క మార్గాలు మార్చుకుంటే అంత మేలు, మనకు ఆలోచనలు మార్చుకుంటే అంత మేలు, మన పద్ధతులు మార్చుకుంటే అంత మేలు, మనం చేసే పనులు మార్చుకుంటే అంత మేలు. ఎందుకంటే దేవుడు నువ్వు చేసే ప్రతిదాన్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు నీలో ఉన్న ప్రతిదాన్ని చూస్తున్నాడు. అవునా? నువ్వు చేసేదాన్ని, నీలో ఉన్నదాన్ని రెండు దేవుడు చూస్తున్నాడు. దేవుడి దగ్గర నువ్వేమీ దాయలేవు. కాబట్టి ఇప్పుడు పాపం అనేది మన దగ్గర ఉంటే దాని యొక్క జీతం ఏంటి? మరణము. ఈ భూమి మీద ఉండగా దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే, అంటే ఇంకా మనం జీవిస్తున్నాం. ఈ జీవించి ఉండగా దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఉంది. ఏంటంటే అవకాశము, ఈ జీవితం నువ్వు జీవించి ఉండగానే నీ జీవితంలో ఉన్న వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకని గొప్ప సంగతి దేవుడు మనకి ఇచ్చిందేమన్నది, నువ్వు తప్పు చేసావు, ఆయన ఒప్పుకుంటున్నాడు. నువ్వు పాపం చేసావు, ఆయన ఒప్పుకుంటున్నాడు. నువ్వు కూడా ఒప్పుకుంటే నా రక్తం నీకు ఇస్తాను అంటున్నాడు, నా కృప నీకు ఇస్తానంటున్నాడు, నా జీవం నీకు ఇస్తానంటున్నాడు, నీకు వచ్చే మరణం తీసేస్తానంటున్నాడు, నాలో ఉన్న జీవం నీకు ఇస్తానంటున్నాడు. ఆయనలో ఉన్న జీవం అంటే నువ్వు మళ్ళీ తిరిగి భూమి మీద జీవిస్తావని కాదు, నిత్య జీవంలో ఆయనతో పాటు కలిసి సహవాసం చేస్తూ నువ్వు అక్కడే ఆయనతో పాటు నివాసం చేస్తావని. So he is promising everlasting life to you. You need to know what to go to do. ఆయన నీ కొరకు ఏం చేయబోతున్నాడో, నీ కొరకు ఏమి ఇవ్వబోతున్నాడో నీకు ఆ సంగతి తెలియవలసి ఉన్నది. ఈ రాత్రి ఇప్పటిదాకా తెలియకపోతే ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి అదే. ఈ జీవములో, ఈ శరీరంలో నువ్వు ఇంకా జీవిస్తూ ఉండగానే ఈ జీవము, ఈ శరీరము కాలం యొక్క ముగిసిపోయిన తర్వాత దేవుడు నీ కొరకు వేరొక జీవితం రెడీ చేసి పెట్టున్నాడు. కాబట్టి గమనించండి, ఇది ఇక్కడతో అయిపోవటం లేదు. నీ కొరకు దేవుడు వేరేది రెడీ చేసి పెట్టించాడు. ఈ శరీరము సుఖము, ఈ శరీరం యొక్క సంతోషము, దీని యొక్క బాధ, దీని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటున్నావేమో, ఇది శాశ్వతమైనది కాదు. దేవుడు నీ కొరకు శాశ్వతమైనది రెడీ చేస్తున్నాడు. రెడీ చేస్తే నీ కొరకు ఆయన వచ్చేవాడై ఉన్నాడు. నీ కొరకు సిద్ధపరిచింది నీ కొరకై ఉన్నది. అది ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం అయి ఉన్నది. ఆయన ఇలాగంటున్నాడు, భూమి ఆకాశములు గతించిన నా మాటల్లో, ఆయన మాటల్లోది ఒక మాట నేను చెప్తా, దాని పేరు వాగ్దానం. భూమి ఆకాశం గతించిన ఆయన వాగ్దానం గతించదు. కాబట్టి ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే భూమి ఆకాశ సంబంధం లేకుండా ఆ మాటలు నిలబడి ఉంటాయి. కాబట్టి ఒకవేళ నువ్వు ఆయన వద్దకు వచ్చి నీ పాపాన్ని ఆయనకి అడిగేసుకుంటే ఆయనకి ఇచ్చిన వాగ్దానం
యోహాను సువార్త 3 ఒక మాట ఉంది, తన అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు ముందే తీర్పు తెచ్చబడింది. ఆ తీర్పు ఇదే. ఎవరి యందు విశ్వాసం ఉంచలేదు? అద్వితీయ కుమారుని నామమునందు, అంటే యేసు క్రీస్తు నామమునందు. ఆయన కుమారునిలో వచ్చి, కుమారుడిగా వచ్చి, కుమారులోంచి రక్తం తెచ్చి ఆ రక్తం కాచున్నాడు. ఇప్పుడు ఆ రక్తం ఎవరి కొరకు? అది నీ కొరకు నా కొరకే ఉన్నది. మరి దేని కొరకు కాదు. పరిశుద్ధమైన రక్తము నీ కొరకు నా కొరకే ఉన్నది. నీ పాపాలు నా పాపాలు తీసివేటి కొరకే. అంతేనా? ఈరోజు ఇప్పటికీ నాకు బాధాకరమైన ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే అది ప్రతి మనిషి కూడా ఏదో ఒక కారణం ఈ దేవుణ్ణి ఒప్పుకుంటాడు, అంగీకరిస్తాడు, బాప్టిజం కూడా పొందుతాడు వీలైతే. ఆ తర్వాత కొద్ది కాలానికి మళ్ళీ వెనకకపోతాం. ఏంటి సంగతి అంటే, నీ జీవితం ముందుకెళ్ళాలి. నువ్వు ఐగుప్తులోంచి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డు వచ్చిందని వెనక్కిపోవడానికి వీల్లేదు. తెగుళ్ళు వచ్చి నువ్వు వెనక్కిపోవడానికి వీల్లేదు. నీళ్లు దొరకలేదు వెనక్కిపోవడానికి వీల్లేదు. నీ జీవిత ప్రయాణం ముందుకే సాగాలి. క్రీస్తులో ముందుకే సాగాలి. ఆయన చేరేదాకా ముందుకే సాగాలి. ఆయన దగ్గరికి వచ్చేదాకా నువ్వు ముందుకే ప్రయాణం చేస్తూ ఉండాలి. ఈరోజు ఆ బాధ వచ్చింది, ఈ బాధ వచ్చింది, అక్కడ ఇబ్బంది వచ్చింది, ఇక్కడ శోధన వచ్చిందని మళ్ళీ మనం పాత జీవితంలోకి పోతున్నాం. నువ్వు దేవుడి వైపు అడుగులేసావా, నీ జీవితం ఎప్పుడు మళ్ళీ వెనకకపోదు. ఆయన అడుగులు, నీ అడుగులు స్థిరపరిచే దేవుడు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బిలీవ్ ఇన్ ద వర్డ్, దెన్ ఈజ్ ఏబుల్ టు స్టాండ్ యువర్ లెగ్స్ ఆన్ ది రాక్. నువ్వు నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఈ పాదములు బండ మీద మోపుతాడు. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనగా వాక్యమే, వాక్యం అనగా వెలుగే. ఆయన వెలుగులో మనం నడిచిన ఎడలా. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే, ఆయన మనకిచ్చిన వెలుగులో మనం నడవాలి. మనకి నచ్చిన వెలుగు కాదు, మనకి నచ్చిన జీవితం కాదు, నాకు నచ్చినట్టుగా నేను ఉంటానంటే కాదు. ఈరోజు ఈ మాట చెప్తే కొంచెం బాధ అవుద్దాం, అయినా కూడా చెప్తున్నా. ఈరోజు మనమందరం ఏ జీవితం జీవిస్తున్నామంటే 2 జీవితాలు మనకున్నాయి. ఒక సంఘ జీవితము, ఒక సమాజ జీవితము. ఇది ఈరోజు మన జీవితాలు. సంఘ జీవితము, సమాజ జీవితము. 2 కోణం ఉంది మళ్ళీ దీంట్లో. ఈ సమాజ జీవితంలో మళ్ళీ 2 ఉన్నాయి. ఒకటి కుటుంబ జీవితము, ఒకటి బయట జీవితము. మళ్ళా కుటుంబ జీవితంలో 2 ఉన్నాయి. ఇదేంటి? ఒకటి వ్యక్తి జీవితము, మళ్ళీ ఒకటి కుటుంబ జీవితము. అంతేనా? అంటే ఎన్ని రకాలుగా మనం ఉంటున్నామో తెలుసా? ఈరోజు ఒక్కడే ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, కుటుంబంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, కుటుంబంతో బయటకు వచ్చాక ఒకలాగా ఉంటాం, కుటుంబం లేకుండా బయటికి వెళ్ళాక ఒకలాగా ఉంటాం, చర్చికి వచ్చాక ఒకలాగా ఉంటాం. ఎన్ని స్వభావాలు మనకు ఉన్నాయి ఇప్పుడు. అంతేనా? ఇన్ని స్వభావాలు ఈరోజు మళ్ళా ఉన్నాయి. నేను అంటున్నాను, ఇన్ని స్వభావాలు దేవుడికి తెలియదా? గాడ్ ఈజ్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ అవర్. ప్రతి గడియ దేవుడు నిన్ను చూస్తున్నాడు. యు కాంట్ హైడ్ ఎనీథింగ్ బిఫోర్ హిమ్. ఆయన నుంచి ఆయన నుంచి ఏది మరుగవ్వదు. నీలో ఉన్నది ఏది కూడా. నీకు ఆ సంగతి తెలిసే, ఆయన నిన్ను చూస్తున్నాడని తెలిసిన తర్వాత నువ్వు ఎలా ఇటువంటి జీవితం జీవించగలవు? ఇంకో మాట చెప్తా. దేవుడు మనల్ని కొట్టే లోపు మనల్ని మనం సరి చేసుకుంటే మేలు కదా. ఏదో ఒక బాధో, ఇబ్బందో, శోధనో మన దగ్గరికి వచ్చేలోపే మనం సరి చేసుకుంటే మనకి అది మేలు కదా. అది కదా దేవుడు మన నుంచి ఆశిస్తున్నది. ఎంత త్వరగా నువ్వు దేవుడి వైపు తిరుగుతావు అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. వారు ఐగుప్తు నుంచి కనాను దగ్గరికి రావాలంటే, దేవుడు ఇచ్చిన కనాను దగ్గరికి రావాలంటేనే వాళ్ళ పోరాటం 40 ఏళ్ళు పెట్టింది. ఇచ్చింది తీసుకోవడానికే. పైగా వాళ్ళకి అగ్నిస్తంభం ఉన్నది, మేఘస్తంభం ఉన్నది, ప్రవక్త ఉన్నాడు నడిపిస్తానికి, అన్నీ ముందే ఉన్న వాళ్ళు వాక్యానుసారంగా నడవటానికి 40 ఏళ్ళు పెట్టింది. అంత నడిచిన ఆ తరంలో 2 వచ్చారు. అంటే దేవుడి దగ్గర రావటం కష్టమైన పనా, సులభమైన పనా? బైబిల్ అంటుంది ఇరుకైన మార్గము. ఎంత ఇరుకంటే నువ్వు అన్నిటి వదిలేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒకటి వదిలేసుకుంటే నువ్వు రాగలవు దేవుడి దగ్గరికి. అనేక సార్లు నేను ఇప్పటికీ మీతో మాట చెప్తాను, ఇప్పటికి కూడా మన ఫోన్లలో ఇంకా చెడ్డోళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటానే ఉన్నాయి. వదలలేకపోతున్నాం. ఇంకా చెడ్డ సహవాసాలు కలిగే ఉంటున్నాం, ఇంకా వదలలేకపోతున్నాం. ఇంకా చీకటి సహవాసాలు కలిగే ఉంటున్నాం, ఇంకా దాన్ని వదలలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవుడితో పాటు మనం లోకాన్ని కూడా ప్రేమిస్తున్నాం. దేవుడు ప్రేమ గుర్తొచ్చినప్పుడు కాసేపు ఏడుస్తాం, కాసేపు బాధపడతాం, కాసేపు కన్నీరు గారుస్తాం, ఆ కాసేపు ఆ చీకటి దూరంగా పెడతాం.
మళ్ళా మనం వాక్యంలో బలహీనంగానో, ప్రార్థనలో బలహీనంగానో, విశ్వాసంలో బలహీనంగానో, సంఘంలో బలహీనంగా ఉన్నాక మళ్ళా చీకట్లో అడుగు పెట్టడము, ఆ పాపం దగ్గరికి పోవటము, దాన్ని మళ్ళా కౌగిలించుకుంటున్నాం పోయి. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తుంది అది కాదు. ఈ రాత్రి మళ్ళా ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నా. భూమి మీద ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా నిన్ను కాపాడలేడు. ఏ మనిషి కాపాడలేడు. ఈరోజు మన నమ్మకం ఎక్కడుందంటే మనుషుల మీద ఉన్నది. ఆయన కాపాడతాడులే, ఈయన కాపాడతాడులే, వాడు కాపాడతాడు, వీళ్ళు కాపాడతాడులే, మన కుటుంబంలో వాళ్ళు కాపాడతాడులే, బంధువులు కాపాడతాడు, స్నేహితులు కాపాడతాడులే. కొద్దిమందికి ఇప్పుడు కొత్తగా ఉన్నది పాస్టర్ గారులు కాపాడతాడు. నాకు తెలిసి భూమి మీద ఏ పాస్టర్ గారు కాపాడేవాడు, ఏ మనుషులు కాపాడేవాళ్ళు. అయితే నాకు తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు ఎవరైనా కాపాడగలిగినాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే నిన్ను కాపాడగలడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఆయన దగ్గరికి వచ్చేస్తాయి. నువ్వు ఇబ్బందిలో ఉన్నావో నాకు తెలియదు, నువ్వు శోధనలో ఉన్నావో నాకు తెలియదు, నువ్వు బాధలో ఉన్నావో వ్యాధిలో ఉన్నావో నాకు తెలియదు, నువ్వు పాపంలో ఉన్నావో కూడా నాకు తెలియదు, కానీ నువ్వు ఎంత చీకటిలో ఎంత అడుగులో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి ఒకసారి చెయ్యి పైకెత్తి, ప్రభువా నేను ఇక్కడ ఉండాలని లేను, నన్ను పైకి లేవనెత్తగలవా, నన్ను ఇక్కడ నుంచి తీసుకురాగలవా అంటే ఆయన ఈ గడియే వచ్చి నీ చెయ్యి పట్టుకొని పైకి లాగల దేవుడై ఉన్నాడు. నీ యొక్క స్థితిని మార్చగల దేవుడై ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చగల దేవుడై ఉన్నాడు. నీ సాక్ష్యం మార్చగల దేవుడై ఉన్నాడు. ఆయన కృప ఇంకా విస్తరించే ఉన్నది. ఆయన యొక్క రక్తము ఇంకా నీ కొరకు పాకులాడుతూ ఉన్నది. ఆయన యొక్క వాక్యం ఇంకా నిన్ను వెతుకుతూనే ఉన్నది. ఎలాగ ఉన్నాం? దేంట్లో చిక్కుబడిపోయి ఎక్కడ చోట ఇరుక్కుపోయి రాలేని స్థితిలో ఉన్నామనుకుంటూ రాగలిగి రావాలని లేక అప్పుడప్పుడు రావాలనిపిస్తూ దాంట్లో నీ అంతడు నువ్వే చిక్కుకుని పోయావు. ఓ చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. లాజరు చనిపోయి 4 రోజులు అయినది. జ్ఞాపకం ఉందా? లాజరుని తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. యేసుకు సమాధి లోపలికి రాలా, సమాధి బయటే ఉన్నాడు. చాలా దూరంలో ఉన్నాడు సమాధికి. ఎదురుగా ఒక రాయి మీద కూర్చొని ఒకే ఒక్క కేక పెట్టాడు. ఒక్క కేకే. ఏం కేక పెట్టాడు? లాజర్! కట్టివేయబడి చనిపోయిన శరీరము, 4 దినముల క్రితం పాతి పెట్టబడిన శరీరము, కుళ్ళిపోయి పాడైపోయి ఉండవలసిన శరీరము ఒక్క కేక వినబడగానే లేచి బయటకు వచ్చి నుంచున్నది. అదే కేక నీ చెవులు వినబట్టలేదా అంటున్నా? అదే పిలుపు నీ చెవులు వినబట్టలేదా? అదే స్వరం నీ చెవులు వినబట్టలేదా? నువ్వు ఉన్న స్థితిలో వచ్చి బయటికి రాలేవా? అది సమాధి. అక్కడి నుంచి బయటకు వచ్చాడు. చచ్చిన శరీరము దానిలోంచి లేచేసి వచ్చాడు. ఎలాగున్నాడు అలాగే కట్టేయబడినాడు. అలాగే ఆయన ముందుకు వచ్చున్నాడు. రాత్రి అదే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ద సేమ్ వాయిస్ ఇస్ కాలింగ్ యు టుడే. అదే స్వరం నిన్ను పిలుస్తామన్నది. నువ్వు వినగలిగితే నువ్వు ఉన్న చోటు నువ్వు బయటికి రాగలవు. ఆయన వచ్చి ఎత్తుకొని తీసుకొచ్చి లాజర్ని తీసుకొచ్చి చేసుకొచ్చి పెట్టలా. ఈ రోజుకి మనల్ని ఇంకా చర్చికి లాగాలండి. ఫోన్లు చేయాలి, లాగాలి, రమ్మని అడగాలి. ఆ స్వరం వినబడుతున్నదా? నిజంగా నీకు ఆ స్వరంగా వినబడితే నువ్వు ఎక్కడ స్థిరంగా కూర్చోలేవు. నువ్వు పాతాళంలో ఉన్న పైకి రావాల్సిందే. ఏ సమాధి నిన్ను పట్టి బంధించి ఉంచలేదు, ఏ పాతాళం పట్టి బంధించి ఉంచలేదు. మత్తయి సువార్త 16 యేసుక్రీస్తు అంటున్నాడు, పాతాళ లోక ద్వారంలో కూడా నేను కట్టే సంఘం ఎదుట నిలవజాలవలేవు. ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆ దేవునికి ఇచ్చిన వాగ్దానము. ఆయన కట్టే సంఘము వాక్యముతో కట్టే సంఘము. ఆయన మాటలతోనో, చాలితోనో, డబ్బుతోనో, స్కీములతోనో, స్కాములతో సంఘం కట్టట్లా. స్వరక్తం ఇచ్చే సంఘాన్ని కడుతున్నాడు. ఆయన సమర్పించుకున్న సంఘాన్ని కడుతున్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు సంఘం కొరకు. He paid your price at the Calvary. కల్వరిలో దేవుడు నీ కొరకు వెల చెల్లించాడు. You can't pay for you. నీ కొరకు నువ్వు వెల చెల్లించలేదు, వెల చెల్లించలేవు కూడా. Because we did that kind of a sin. ఎందుకంటే మనం అటువంటి పాపం చేస్తాం భూమి మీద. అపవాది తన చేతుల్లోకి తీసుకున్నాక మనం చేసిన పాపం అటువంటిది. అయితే దేవుడు ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, ఆయన కృపను ఇచ్చాడు కాబట్టి, ఆయన కుమారుడిగా వచ్చి పరలోకం నుంచి పరిశుద్ధ రక్తకణం తీసుకొని వచ్చి దాన్ని శిలువ మీద కొట్టి దాంట్లోంచి నీ వెల చెల్లించాడు, దాంట్లోంచి నీ వెల చెల్లించాడు, దాంట్లోంచి నా వెల చెల్లించాడు.
ఇప్పుడు వాస్తవంగా యేసుక్రీస్తు ఆయన యొక్క రక్తం యొక్క వెలగాన్ని చెల్లించినట్లయితే ఈరోజు మనమందరం ఎవరంటే దుర్నీతి నుంచి విమోచించబడిన ప్రజలము, లోకం అనే పాపం నుంచి విమోచించబడిన ప్రజలము. ఏమా, ఐగుప్తులో దేవుడు వాక్యం ఇచ్చి ఒక వ్యక్తిని పంపించాడు, అతనికి సపోర్ట్గా ఇంకో వ్యక్తిని పంపించాడు. వీళ్ళిద్దరిని పోయి వాళ్ళు చెప్పిన మాట విని మిగతా వాళ్ళని బయటికి రమ్మన్నాడు. వచ్చారా? వినబడలేదు? చెప్పండి కొంచెం గట్టిగా. అయితే మీరు గమనిస్తే ఐగుప్తులోంచి అయితే బయటకు వచ్చారు, కానీ కనానికి రాలా. ఈరోజు మన సమస్య కూడా అంతే. వారికి ఐగుప్తు ఒక బంధకం, ఆ బంధకాలు విడిపించబడగానే ఇంకా మాకు చాలనుకుంటున్నారు. నీకు కూడా ఏదో ఒక సమస్యతోనో, శోధనతోనో, ఇబ్బందితోనో, బాధతోనో, వ్యాధితోనో చర్చకొస్తావు. చర్చకొచ్చిన తర్వాత ఆ ఒక్కటి నీ సమస్య పరిష్కారం అయిన తర్వాత మళ్ళా ఏమనిపిస్తుంది? వాళ్ళు ఏమన్నారు? ఐగుప్తు నుంచి బయటకు వచ్చాక ఎర్ర సముద్రం దగ్గర రాగానే ఏమన్నారు? మోషే, మమ్మల్ని ఇక్కడ చంపుదాం అనుకుంటున్నావా? సముద్రం తీసుకుని మమ్మల్ని చంపుదాం అనుకుంటున్నావా? ఇంతకీ మోషే తెచ్చాడు వాళ్ళని, రమ్మన్నది ఎవరు? మరి ఎవరి మీద కొనుక్కుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు దేవుడు మనకున్న పాత బంధకాలను తీసుకొచ్చింది దేనికి? పాస్టర్ గారి మీద కొనకమనా, వాక్యం మీద కొనకమనా, దేవుడి మీద కొనకమనా? మీరు ఐగుప్తు దాకా ఆగద్దు, ముందుకు సాగిపోండి అంటే ఆగింది ఎవరు? వినబడలేదు. చర్చికి రమ్మంటే రాకుండా ఆగింది ఎవరు? ప్రార్థన చేయమంటే చేయకుండా ఆగింది ఎవరు? బాప్టిజం పొందమంటే పొందకుండా ఆగినది ఎవరు? విశ్వాసంగా ఉండమంటే ఉండకుండా ఆగినది ఎవరు? వినబడలేదండి? సమస్య ఎక్కడున్నది? నేను నీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా. నిన్ను బాధ పెట్టాలి కాదు, ఈ గాయం చేయాలి కాదు. ఒకవేళ గాయం అయితే ఇంకో మాట చెప్తా, ఈ గాయం నీకు మంచిదే, ఈ గాయం నీకు మంచిదే. ఒకవేళ ఈ రాత్రి నిన్ను బాధ పెట్టా, ఈ బాధ కూడా నీకు మంచిదే. ఎందుకంటే నీకు మేలు కలిగించే బాధ మంచిదే కదా. ఎక్కడికి పోతున్నాం మనం? చిన్న సమస్య రాగానే, ఎర్ర సముద్రం రాగానే మేము వెనక్కి వెళ్ళిపోతాం. మోషే, అక్కడే మాకు మేలు. బయటకు వచ్చాక నీళ్లు దొరకలా, నీళ్లు లేకుండా చెప్పేద్దాం అనుకున్నావా? ఐగుప్తులో మేము బాగున్నాం కదా, అంటే పాపలు ఉండగానే బాగున్నాం కదా. ఆ ప్రతిసారి సమస్య రాగానే మళ్ళా అక్కడికి నువ్వు బయటకు వచ్చింది అక్కడ ఐగుప్తులో నుంచే. వారు ఐగుప్తుల నుంచి వచ్చింది కానీ ఐగుప్తు వాళ్ళ నుంచి బయటికి పోలేదు. ఈరోజు మన సంగతి ఏంటి? చర్చికి వచ్చాము కానీ లోకం మన నుంచి బయటికి పోలా, లోక సాంగత్యం బయటికి పోలా, లోక పద్ధతులు బయటికి పోలా, లోక మాటలు బయటికి పోలా, లోక సిద్ధాంతాలు, లోక ఆచారాలు ఏది మన నుంచి బయటికి పోలా. ఇక వాక్యం దగ్గరికి వచ్చి, సంఘం దగ్గరికి వచ్చి, ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ఇక బాప్తిజం పొంది ప్రయోజనం ఏంటి? రక్తం కిందకి నీవు వచ్చున్నావు. యు మస్ట్ రిమెంబర్ దాట్ ఆల్వేస్. ప్రతిసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నువ్వు ఎక్కడున్నావో తెలుసా? సంఘములో కాదు, నీ ఇంట్లో కాదు, నీ కుటుంబంలో కాదు, బంధుమిత్రుల దగ్గర కాదు, స్నేహితుల దగ్గర కాదు, రెస్టారెంట్ల దగ్గర కాదు. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? రక్తం కింద ఉన్నావు. ఆమేన్. స్టే అండర్ ద బ్లడ్. నువ్వు రక్తం కిందే ఉండు. దట్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఎవర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద అత్యంత సురక్షితమైన స్థలం ఒకటి ఉన్నది, అది యేసుక్రీస్తు రక్తం కింద ఉండటం. ఆమేన్ చెప్తామా? ఎక్కడా మన ప్లేసు, మన స్థానం ఎక్కడా? అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎనీ టైమ్ దర్ ఇస్ ద బెస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఎవర్ ఆన్ దిస్ ఎర్త్. రక్తం కింద అత్యంత సురక్షితమైన స్థలంలో నీవు ఉన్నావు. డోంట్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. దాని నుంచి నువ్వు బయటికి రావడం కోసం ప్రయత్నం చేయండి. There is saying there is a word in the Bible. Don't be found in a dry place. Yes, amen. You should not be found in a dry place. వాక్యము లేని చోట నువ్వు అపవాదికి దొరకద్దు. నువ్వు అపవాదికి. ఎక్కడ వాడు చూడండి, నీ బలహీనత ఏంటో వాడికి తెలుసు. నీకు ఏ మాట అంటే కోపం వస్తుందో తెలుసు, ఏ మాట అంటే నువ్వు పడిపోతావో తెలుసు, ఏ మాట అంటే నువ్వు జారిపోతావో తెలుసు. వాడిని ఆ మాటే అంటాడు. నిన్ను రెచ్చగొట్టడమే వాడి పని. ఎందుకంటే నువ్వు కోపంలో ఏం మాట్లాడతావో నీకు తెలియదు, కానీ వాడికి తెలుసు, అపవాదికి తెలుసు.
పొంచి ఉండి వినే అపవాదికి తెలుసు, గోతికాడ నక్కకి వాడికి తెలుసు ఆ సంగతిలో. కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటు. వాడు వచ్చిందే నిన్ను పడేయాలని, వాడు వచ్చిందే నిన్ను చెడగొట్టాలని, వాడు వచ్చిందే నీ భక్తి జీవితం తీసేయాలని, వాడు వచ్చిందే నీ మీదకి దేవుడికి ఉగ్రత తేవాలని. అయితే దేవుడు వచ్చింది వాడు ప్రాణం నుంచి నిన్ను బయటికి తేటానికి, వాడి దగ్గర నుంచి విడిపించడానికి, వాడి దగ్గర నుంచి లేనిది దేవునికి ఇవ్వటానికి. అది ఆయన కృప ఉన్నది. Praise the Lord. See, if you can stretch your hand towards the word of God, నువ్వు వాక్యం వైపు నీ యొక్క చెయ్యని కానీ చాపితే, యు డోంట్ నీడ్ టు డూ మోర్ దెన్ దాట్. నువ్వు దానికి మించి ఇంకేం చేయక్కర్లా. ఒక్కటే పని. పేతురు మునిగిపోతా ఒకే ఒక పని చేశాడు. ఏంటది? గట్టిగా రావట్లేదు. ఎక్కడి నుంచి ఎవరు రాలేదు ఈరోజు? స్వరాలు తెచ్చాడు రాలేదు, అందరూ ఇంటి దగ్గర పెట్టొచ్చారా? ఏం చేశాడు? ఏమన్నాడండి? వెనకాల చెప్పరు ఎవరు? జోసెఫ్ ఎక్కడ దాకా చెప్పు ఒకసారి. ఏమన్నాడు? గట్టిగా లోపల ఇచ్చి రావట్లే, గట్టిగాను గట్టిగా చెప్పమ్మా. కొంచెం గట్టిగా చెప్పండి అందరూ ఒకసారి. ఇప్పుడు చెప్పనా, నిజంగా మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలిసి ఇప్పుడు కేక పెట్టండి. మీ స్థితిలోంచి బయటికి రావాలని కేక పెట్టి ఇప్పుడే కేక పెట్టండి. ప్రభువా నన్ను పైకి తీసుకురా ఇక్కడి నుంచి. I'll tell you a secret now. He is here now. మీకు రహస్యం చెప్పాలి. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు నిజంగా నువ్వు కేక పెట్టగలిగినట్లయితే ఆయన నీ స్థితిలో వచ్చి బయటికి తేగల సముద్రుడై ఉన్నాడు. నువ్వు ఒక్క కేక చాలు. నీ హృదయంలో కేక పెడితే నిజంగా పేతురులాగా మునిగిపోతున్నాడు, చనిపోతున్నాడు. అలాగే చనిపోయి విస్తరలాగా పేతురు, ప్రభువా నన్ను కాపాడగలవా? చేయి చాపాడు. ఆయన అక్కడే ఉండి చేయి చాపి పైకి లాగి ఒక్క మాట అన్నాడు, అల్ప విశ్వాసే. ఏమంటున్నాడు? నువ్వు దగ్గర వాక్యం ఉంటే, నువ్వు యేసుక్రీస్తుతో పాటు ఉంటే, ఆయనతో పాటు పరిచయం చేస్తుంటే నీ విశ్వాసం ఎలాగుండాలి? అంతకుముందు యేసుక్రీస్తు ఒక వాగ్దానం చేశాడు, అద్దరికి మీరు వెళ్ళండి, నేను వచ్చి కలుసుకుంటానని. అంటే అవతల దరికి వెళ్ళేదాకా వాళ్ళు మునిగిపోరు, చనిపోరు. అర్థం కాల పేతురికి వాగ్దానం. మీకన్నా అర్థమంది రాత్రి అంటున్నా. నీ జీవితం ముగించేంత వరకు నీకు ఒక వాగ్దానం అన్నది. నువ్వు కేవలం కేక పెడితే నీకున్న పరిస్థితుల్లో బయట తీసుకుని వస్తాడు. ఒక్క కేక. పేతురు వచ్చి మళ్ళా ఆ దోనిలో కూర్చున్నాడు. ఒక్క కేక. ఏ దోనిలోంచి బయటకు వచ్చారో మళ్ళా దోనిలోకి వచ్చాడు. ఇంకా ఆశ్చర్యం చెప్పనా, కేక పెట్టాక పేతురు ఆయన చేయిని పెట్టుకొని తీసుకొచ్చాక, పేతురుని దోనిలో కూర్చోబెట్టాక యేసుక్రీస్తు కూడా ఎంత పడి కూర్చున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు కూడా నీ పరిస్థితుల నుంచి కేక పెట్టాక, ఆయన నీ చేయి పట్టుకున్నాక, నువ్వు చేయి చాపాక, నీ చేయి పట్టుకున్నాక, నిన్ను తీసుకొచ్చి సురక్షిత స్థలంలో కూర్చోబెట్టాక ఆయన కూడా నీ పక్కనే వచ్చాడు. నీ పక్కనే ఉంటాడు. ఇక నీకు మళ్ళా నీళ్ళలోకి పోవాల్సిన పని లేదు. ఎందుకంటే నీళ్ళ మీద నడిచిన వాడు నీ పక్కన ఉన్నాడు. నీ సమస్యలో నీ పక్కన నడిచిన వాడు ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు. You don't need to worry anything. నువ్వు దేని కొరకు బాధపడాల్సిన పనే లేదు. Praise the Lord. If you know the value of the blood of Jesus Christ, then you don't need to be worry for anything. నువ్వు యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క విలువ ఎరిగిన వ్యక్తివి అయితే నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. Praise the Lord. ఈరోజు నాకు ఏం తెలియాలంటే రక్తం కిందే రక్షణ. Amen. But let me tell you, if you are keep doing sin, then the blood cannot work in your life. Is that right? నిజమేనా? Is that right? నువ్వు పాపము ఇంకా చేస్తూ ఉండగా రక్తం నీ మీద పని చేయదు. దాని కొరకు ఇప్పుడు నేనేం చేయాలి? పాపాన్ని రైట్. ఎంతమంది నిజంగా పాపాన్ని విడిచిపెడదాం అనుకుంటున్నారు? చేయొద్దండి. అది ఏ రకమైన పాపమైనా. పాపం అంటే అందరూ ఒకటే అనుకోవద్దు. పాపం అంటే అది ఏ రకమైన పాపమైనా నేను విడిచిపెట్టాలి అనుకుంటారు. ఒకసారి చేస్తారా? నాకు మీరు ఒక్కళ్ళొద్దు. ఇప్పుడు ఈ వాక్యం విన్నాక మేము ఇప్పుడు వదిలేసామని వాళ్ళు చేయొద్దండి. వదిలేసామని వాళ్ళు చేయొద్దండి. పాపం వదిలేసామని చేయొద్దండి. ఇక నాకు ఈ పాపం వద్దు అని కూడా చేయొద్దండి. నువ్వు పాపివి కాదు. ఇంకో రహస్యం కూడా చెప్పాలి రాత్రి నీకు. యేసుక్రీస్తు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు.
నీకు ఎంత అర్థమైందో అంత అర్థం చేసుకో. Yes, brother. Hallelujah. ఏం చేస్తాడు ఆయన? పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ఆయన ఏ పాపిని ప్రేమిస్తాడంటే అప్పుడు దాకా వాడు పాపంలో ఉన్న సంగతే వాడికి తెలియకపోతే వాడిని ప్రేమిస్తాడు. అయితే వాళ్ళ పాపాన్ని ద్వేషిస్తాడు. పాపాన్ని ద్వేషించాడు కాబట్టి దేవుడు ఉన్న చోట పాపం ఉండలేదు. ఏదైనా తోటలో పాపం ఉండకూడదని దేవుడు ఆదాము అవ్వని బయట పంపించాడు. దేవుడి సన్నిధిలో పాపం ఉండకూడదు కాబట్టి అతి పరిశుద్ధ స్థలానికి ఆవరణానికి మధ్యలో ఒక కట్టెన ఎలాడుతుంది. ఎందుకంటే దేవుడికి పాపానికి పడదు కాబట్టి. బయట ఏమో పాపం ఉన్నది, లోపేమో పరిశుద్ధత ఉన్నది. అలాగే ఈ రోజు దేవుడిగా నీ లోపలికి వచ్చినట్లయితే నీ లోపల పాపం ఉండటానికి వీల్లేదు. రక్తం ఉంటే పాపం ఉండదు, రక్తం లేకపోతే పాపం ఉంటుంది. అందుకని ఎండిపోయిన చోట, వాక్యం లేని చోట, ప్రార్థన లేని చోట, విశ్వాసం లేని చోట, క్రీస్తు లేని చోట నీవు ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఐగుప్తును మొత్తిన చివరి శత్రువు మరణమే. ఏంటండి? ఐగుప్తుని మొత్తిన చివరి శత్రువు మరణమే. ఇప్పుడు ఆ చివరి శత్రువు ఐగుప్తుని మొత్తడానికి కారణం ఎవరు? ఐగుప్తీలే. ఎందుకని? దే నెవర్ యాక్సెప్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దే నెవర్ యాక్సెప్టెడ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుడు యొక్క ప్రవక్తను ఒప్పుకోలేదు, దేవుడు యొక్క వాక్యాన్ని ఒప్పుకోలేదు. దే నెవర్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి వారు విధేయులు కాలేదు. మరి ఈరోజు ఒకవేళ మనం దేవుని పిల్లలమైతే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే వాక్యానికి లోబడాలి. ఏమని చెప్దామా? దేనికి లోబడాలి? ఇప్పటికి కూడా మనం పాస్టర్ లోబడతాం, వాక్యానికి లోబడం. ఎస్తానోనా? ధైర్యం ఉంటే ధైర్యంగా చెప్పండి. ఎవరంటే భయం మనకి? అమ్మో పాస్టర్ వస్తాను, పాస్టర్ పదండి లోపల పదండి. అప్పుడు దాకా పాస్టర్ లేదు, దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుడికి భయపడలా, పాస్టర్ మాత్రం భయపడ్డా. అంతేనా? పాస్టర్ వచ్చారు మాట్లాడమాక, అమ్మో పాస్టర్ ఇక్కడే ఉన్నారు. ఎంత భయమో. గోడ మీద బల్లి ఉంటుంది తెలుసా మీకు? ఎక్కడ లేదే. ఇలాగన్నారనుకో ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తుంది, మళ్ళీ ఇట్టాగన్నాక అక్కడ దాకా వెళ్తుంది. మీరు ఎదురుగండి మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. భయపడ్డట లేదా? ఇప్పుడు అది భయపడింది. ఎప్పుడు? ఇప్పుడు పాస్ట్ గారిని చూస్తే భయం ఏంటిది? గోడ మీద బల్లి భయం. ఇది నిజమైన భయం కాదు. అది నిజమైన భయం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా. అంతేనా కదా? రైట్. ఇప్పుడు చెప్తామా? నిజంగా మనకి భయం ఉంటే ప్రార్థన ఎన్ని గంటలు చేయాలి? ఉదయం 3 నుంచి 5 మధ్యలో. చేతులు ఇచ్చారు కదా అందరూ? ఒకసారి ఎత్తండి. ఆ టైంలో చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ వద్దులేండి, అందరూ వద్దు. ఆ టైం చేసేవాళ్ళు చేయొద్దండి. ఆ టైంలో చేసేవాళ్ళు మాత్రం అందరూ వద్దు. మిగతా టైంలో చేస్తే వద్దు నాకు. ఆ టైంలో చేసేవాళ్ళు. ఎందుకంటే మీకు ఆ టైం ఎందుకు చేయాలి మీకు తెలుసు కాబట్టి. ఏంటి కారణం? ఇప్పుడు చెప్పనా? ఇక్కడున్న మన అందరిలో కూడా సగం మందికి ఒక వ్యాధి ఉన్నది. కోప్పడం మాకండి, చెప్తాగా వ్యాధి పేరు ఏంటో కూడా. ఎన్ని గంటలకు పడుకుంటాం? నైటు 12, 1, 2 చెప్పనా? 3 అంటే ఇంక భయం వచ్చి అమ్మో రేపు పొద్దున్న పనులు ఉంటాయి లేకపోతే ఎలాగ అప్పుడు పడుకుంటాం. ఆశ్చర్యం చెప్పనా? 12 నుంచి 3 గంటల మధ్య దెయ్యాలు తిరుగుతాయి. అప్పుడు మనం ఏం చేసాం? తిరిగాం. అదే కదూ. కానీ దూతలు తిరిగే సమయం ఏంటి? 3 నుంచి 5 దాకా. అప్పుడేం పడుకుంటాం మళ్ళా. ఎందుకని ఆ టైంలో ప్రార్థన చేయమనేది? నీ సహవాసం ఎవరితో? దేవుడితో. అయితే ఆ సమయంలో చెయ్యాలి కదా ప్రార్థన. ఆ సమయంలో కదా మోకాలు ఉంచాలి, అప్పుడు కదా దేవుడిని అడగాలి, అప్పుడు కదా బతిమాడాలి, అప్పుడు కదా పోరాటం చేయాలి. బైబిల్ అని తెలిసిన ఒక మోసగాడు ఉన్నాడు. మామూలు మోసగాడు కాదు. ఎవరా మోసగాడు? యాకోబు అంటే ఇప్పుడు మన గ్రాండ్ ఫాదర్ ఎవరు? ఇప్పుడు ఆయన యాకోబు మోసగాడైతే మనం ఎవరు మోసగాళ్ళు అంటున్నారు? మోసగాళ్ళకి అయితే ఆశ్చర్యం ఏంటంటే యాకోబు ఎంత మోసగాడైనప్పటికీ ప్రార్థన పరుడు. కానీ మనం మాత్రం మోసగాళ్ళమే కానీ ప్రార్థన పరులం కాదు. నిజాలు ఒప్పుకుందాం. ఇక్కడ కాకపోతే ఎక్కడ ఒప్పుకోవాలి? ఇంకా ఇళ్ళలో అయితే ఎట్లా ఒప్పుకోము. మళ్ళీ ఎవడ మోసగాడి ఇంట్లో ఒప్పుకుంటామా? ఇక్కడ సంతోషంగా ఒప్పుకుంటారు. చూసారు ఇళ్ళలో ఎవడ అనండి మన ముక్కు మీద వేలు పెట్టి ఆ మాట అంటే మామూలుగా ఉంటుందా? 2 ఏళ్ళు జరగదు పోరాటం. మోకాళ్ళ మీద 1 గంట చేయలేము. ఇంట్లో మాత్రం పోరాటం 2 ఏళ్ళు జరుగుతుంది.
ఎస్ సార్ నువ్వు చెప్పండి ఏదో ఒకటి. అలా బలం ఇస్తే త్వరగా చెప్పగలుగుతాను నేను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? అక్కడ మీరు గమనిస్తే తెల్లవారులు కూడా దూతతో పెనుగులాడుతూ యాకోబు పోరాటం చేస్తాను బైబిల్లో ఉన్నది. ఎప్పటి వరకు అంటే దూత అంటున్నాడు తెల్లారిపోతే నేను వెళ్ళాలి అని. ఏమంటున్నాడు? తెల్లవారిపోతే నేను వెళ్ళాలి అంటే దూతలు తెల్లవారే సమయానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోవాలా. అప్పుడు కదా మనం ప్రార్థన చేయాలి. అంతేనా? ఇప్పుడు మీకు చిన్న సగం జ్ఞాపం చేస్తా, అవునా కదా చెప్పండి. మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు దొంగలు పడతా ఉంటారు. ఏ టైంలో పడతారు? 12 గంటల నుంచి 3 గంటలు ఎవరు పడరు, 3 నుంచి 5 పడతారు. ఎందుకని? మనం గ్యారంటీగా పడుకుంటాం, వాడికి తెలుసు. సమస్య ఎక్కడుంది? మనలోనే ఇక్కడ కోపాలు వస్తాయి, మిగతా వాళ్ళతో మనకి ఎందుకు? ఎవరిలో ఉన్నది? ఇప్పుడు అది పోవాలంటే ఏం చేయాలి? వినపడలేదు. నేను లేచి ప్రార్థన చేస్తానని చెప్పరు. ఎవరిని వినాలని కోరుకుంటున్నా కదా. 8 గంటలు ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చి నేను అలసిపోయానా మీరు అలసిపోతున్నారా? ఎవరు అలసిపోవాలా? అంతేనా? ధైర్యంగా చెప్పండి, ఎవరు ప్రార్థన చేయాలి? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? పాస్టర్ గారు ఒక 4 నెలలు మీ బట్టి ఎలాగ ఆగస్ట్ అయిపోవచ్చింది, జనవరి 1 దాకా బిగిన్ చేస్తామంటే అస్సలు మిమ్మల్ని నమ్మను నేను. జనవరి 1 తీసుకుని ఏ నిర్ణయాన్ని ఎవడు కట్టుబడి ఉండవు భూమి మీద నాకు తెలుసు. ఎప్పటి నుంచి ప్రార్థన? నిజంగా చేతులు ఎత్తండి. నిజంగా ఈరోజు మేము ప్రార్థన చేస్తాం పాస్టర్ గారు అన్నవాళ్ళు 3 గంటలకి ప్రార్థన చేస్తాం. ఇక్కడ నుంచి మేము వాళ్ళు చేయొద్దండి. ధైర్యం ఉన్నవాళ్ళు చేయొద్దు, లేకపోతే వద్దు. చేతులతో జ్ఞాపం పెట్టుకోండి, మీరు నాకు మాట ఇవ్వాలి, యేసుక్రీస్తుకి మాట ఇచ్చారు. ఏమా? ఎందుకని మాట్లాడినానంటే ఈ కూడిక వల్ల ఒక్కడైనా ప్రార్థన పరుడిగా మారితే నా 8 గంటల కష్టము, ప్రశాంత్ 8 గంటల కష్టం ఇద్దరం మర్చిపోతాం. మేమిద్దరం మర్చిపోతాం. ఒక్కడు ప్రార్థన పరుడిగా మారినా చాలు. మేము చేసిన దానికి మాకు ప్రతిఫలం దక్కింది అనుకుంటాం ఇద్దరం కలిసి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట అంటానంటే మన వాక్యం విని వెళ్ళిపోవటం కాదు, విన్న వాక్య ప్రకారంగా జీవించాలి దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి జీవితం ఈరోజు మనకు అవసరం ఉన్నది. అటువంటి వాక్యం మనకు అవసరం ఉన్నది. నువ్వు ఎక్కడ ఉన్నావో నీ స్థానం నీకు తెలియాలి. అత్యంత సురక్షితమైన స్థానంలో నీవు ఉన్నావు. ఏమా? ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. జపాన్ వాళ్ళు పెర్ల్ హార్బర్ మీద బాంబు వేసిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో తర్వాత వాళ్ళు వచ్చి హిరోషిమా నాగసాకి మీద బాంబు వేశారు. సుమారుగా ఇంచుమించు ఈ డేట్లోనే కూడా ఆగస్టు 9, 14 సంథింగ్ ఏదో, ఆగస్ట్ నెలలోనే, ఆగస్ట్ నెల 6, 9 అనుకోండి, సంథింగ్. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. అయితే మీకు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే వాళ్ళు బాంబు వేసి వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు అక్కడ మొక్క అనేది మొక్క అనేదే లేదు. అది ఆశ్చర్యం ఏంటో తెలుసా? వాటన్నిటి మధ్యలో బాంబు పడిన తర్వాత ఒక రాతి కింద ఒక చిన్న ఇంతే మొక్క మిగిలింది, మొలక ఇంత చిన్నదే. ఒక పెద్ద రాయి ఉంటే ఆ రాయి కింద అది ఉన్నది. వాళ్ళన్నిటినీ క్లీన్ చేస్తా, దాన్ని కూడా క్లీన్ చేసుకుంటూ పోతా ఉంటే ఎక్కడా లేవు. ఈ రాయి తొలగించినప్పుడు ఆ రాయి కింద ఆ చిన్న మొక్క సేఫ్గా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక పెద్ద బండ, అది ఆ బండ కింద ఒక చిన్న మొక్క దాచిపెట్టబడి ఉన్నది. అంటే హిరోషిమా నాగసాకి మీద పడిన అణుబాంబులు ఏవైతే ఉన్నాయో ఆ అణుబాంబుల నుంచి కూడా ఆ చిన్న మొక్క ఎలా కాపాడబడిందంటే ఒక రాతి వలన. నేనంటున్నాను ఆ రాయి ఏదో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అంటే అణుబాంబులు పడ్డప్పటికీ నువ్వు సురక్షితంగా ఎలా ఉండగలవంటే నువ్వు ఆ రాతి కింద ఉన్నప్పుడు, ఆ వాక్యం కింద ఉన్నప్పుడు, ఆ జీవం కింద నీవు ఉన్నప్పుడు, ఆ రక్తం కింద నీవు ఉన్నప్పుడు, ఆ కృప కింద నీవు ఉన్నప్పుడు, ఆ యొక్క శక్తి కింద నీవు ఉన్నప్పుడు నువ్వు కాపాడబడేవాడిగా ఉంటావు, నువ్వు దీవించబడేవాడిగా ఉంటావు. ఈ పక్కన ఎటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా ఆయనను కాపాడగల దేవుడై ఉన్నాడు. ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఈస్ కేపబుల్ టు సేవ్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, ఈరోజు బాప్తిజంలో, పరిశుద్ధాత్మ బాప్తిజంలో ఎవరు క్రీస్తుని వెంబడించరో వారు ఆత్మ సంబంధంగా ఎండిపోయి చనిపోదురు. మనం కేవలం చర్చికి వచ్చి వెళ్ళిపోయే విశ్వాసంలాగా ఉన్నామా? కేవలము చర్చికి వచ్చి వెళ్ళిపోయే విశ్వాసంలాగా మనం ఉంటే మనం పరిశుద్ధాత్మను పొందుకోలేమండి.
నువ్వు చర్చికి వచ్చిన తర్వాత నువ్వు వాక్యం విన్నాక ఇక్కడి నుంచి నీతో పాటు వాక్యం అనే క్రీస్తుని కూడా తీసుకుని పోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు విన్న వాక్యం ఏదైతే ఉన్నదో దాన్ని ముందు పెట్టుకొని, ప్రభువా ఇదిగో ఈరోజు ఈ వాక్యం నుంచి నాతో మాట్లాడావు, ఈ ప్రసంగం నుంచి నాతో మాట్లాడావు, ఇది ఒక మనుష్యుడు కాదు, నీవే నాతో మాట్లాడున్నావు, కాబట్టి నీ మాటలకి నేను లోపడుతున్నా, నీ మాటలకి నేను కట్టుబడుతున్నా, ఈ మాటల ప్రకారంగా నా జీవితం లేకపోతే నేను సరి చేసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అని నువ్వు కానీ ప్రార్థన చేస్తే, ఆ రోజు ఆ సాయంకాలము ఆ మోకాల ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడ్డా, దేవుడు నీకు సహాయం చేయడా, ఆయన నిన్ను లేవనెత్తడా, నీ స్థితిని మార్చలేడా? ఈస్ ఏబుల్ టు. ఆయన మార్చగల సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. ఇఫ్ యు కెన్ గివ్ సమ్ టైమ్ టు హిమ్, టు టాక్ టు హిమ్, నువ్వు ఆయనతో మాట్లాడటానికి నువ్వు కొద్ది సమయం ఇవ్వగలిగినట్లయితే, ఈరోజు వీఆర్ టూ బిజీ టు టాక్ టు గాడ్. ఈరోజు మనము దేవుడితో మాట్లాడటానికి వీలైనంత బిజీగా తిరుగుతున్నాం. మళ్ళీ ఏం చేస్తాం? కోపం రాదుగా. దేవుడితో మాట్లాడటానికి ఖాళీ లేనంత బిజీగా మనం ఉంటాము, కానీ మనం అప్పులు మాత్రం అలాగే ఉంటాయి. ఇది ఎట్లాగా? మనం బిజీగా ఉంటే అప్పులు ఉండకూడదుగా, ఇవి కట్టేసుకోవాలి కదా, అంత బిజీ కదా మనం. అప్పులు అలాగే ఉన్నాయి, సమయం మాత్రం ఇక్కడ లేదు. అంటే ఏం చేస్తున్నావు చెప్పనా? వ్యర్థం చేస్తున్నావు. దేవునికి ఇచ్చే సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు. విలువైన సమయము, ప్రార్థించే సమయము, సరి చేసుకునే సమయము, ఈ సమయము వృధాగా పనియద్దండి. ఇది విలువైన సమయము. రాకడ కన్నా ముందు కాలంలో మనం ఉన్నాం. ఆయన వచ్చాక అప్పుడు ఏడ్చిన ప్రయోజనం లేదు. వర్షం పడ్డాక నోవాహు వాడి దగ్గరికి వచ్చి అందరూ ఏడుస్తున్నారు, ఏం ప్రయోజనం? ప్రయోజనమే లేదు. అలాగే ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, తీర్పు వచ్చాక నువ్వు అప్పుడు పరిగెత్తరాక ప్రయోజనం ఉండదు. సమయం ఉండగానే, గట్టిగా చెప్పండి, సమయం ఉండగానే సద్వినియోగపరచుకోండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చాలా చాలా గొప్ప ఉద్యమాల తర్వాత మరియు సువార్థికులు దేశమంతా సంచరించిన పిమ్మటి కూడా ఇంకము సంఘము అది రాజకీయ సంఘంగానే ఉన్నది. అత్యంత ఘోరమేంటి తెలుసా? సంఘంలో రాజకీయాలు. ద వర్స్ట్ థింగ్, పాలిటిక్స్ ఇన్ ద చర్చ్, పాలిటిక్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఘోరమైనది ఏంటో తెలుసా? కుటుంబంలో రాజకీయాలు, సంఘంలో రాజకీయాలు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మన లోపల మనమే రాజకీయాలు చేసుకుంటున్నాం. అంతగా దిగజారిపోయాం ఈ రాత్రి. ఏ స్థితికి వెళ్ళిపోయాం? మనమే అన్న మాట కట్టుబడటల్లా, మనమే అన్న మాటకి ఉండటల్లా. కొన్నిసార్లు మనకి మనం రాజీ పడుతున్నాం, ఇంకోసారి రాజీ పట్టల్లా. మనం పెట్టుకున్న నియమాలు మనమే తీసేస్తున్నాం, కొత్తవి మనమే రాసుకుంటున్నాం, మళ్ళీ కొట్టేస్తున్నాం. అన్నీ మనకి మనయే. ఒక మాట చెప్పనా, అవన్నీ పక్కకి నెట్టి. ఎందుకంటే నువ్వు వచ్చిన దాని కొరకు కాదు, నువ్వు వచ్చిన దేని కొరకు తెలుసా? రక్తము కింద నిలబెట్టడానికి, వాక్యము కింద నిలబెట్టడానికి, క్రీస్తు కొరకు నిలబెట్టడానికి, రోషంగా నిలబెట్టడానికి. ఆమేన్. చూడండి, కాలం అంతటిలో సంఘము ఇంకా చెడిపోయేదిగానే ఉన్నది. దాని యొక్క సభ్యులు ఇంకా వారికి ఇష్టమైన విధంగానే జీవిస్తూ తమకు ఇష్టమైన కార్యం జరిగిస్తూ తాము క్రైస్తవులమని చెప్పుకొంటున్నారు. Still we are claiming that we are Christians, but we are not living according to the word of God, but we are saying that we are Christians. మనం వాక్యానుసారంగా ఎంత మాత్రంగా ఉండకపోయినా కూడా మనకి మనం పెట్టుకున్న ఒక పేరేంటి? అద్దె పేరు. అద్దె పేరు. ఏం పేరు అది? క్రైస్తవ్యమని. క్రైస్తవ్యం అంటే ఏంటి తెలుసా? క్రీస్తు వలె ఉండుట. వాట్ ఈస్ దట్? యాక్ట్ లైక్ a Jesus Christ, because Christ is the word. What is that? You may be Christian. The one who acts according to the word of God. క్రైస్తవుడు అంటే క్రీస్తు వలె ఉండేవాడని. క్రీస్తు అంటే వాక్యము. ఆయన వాక్యం ఎలాగుందో చెప్పి అలాగే జీవించి మన కరుల ముందు ఒక మాదిరి ఉంచెళ్ళాడు. ఇప్పుడు మనం క్రైస్తవులం అంటే మనం ఎలాగ ఉండాలంటే అదే మాదిరిలో నేను కూడా ఉంటే నేను క్రైస్తవుని అవుతాను. ఆమేన్. ఇప్పుడు మాట చెప్తాను. మనం కొన్నిసార్లు కొన్ని పండుగలు జరుగుతూ ఉంటాయి, హిందువులకు సంబంధించిన పండుగలు. వాళ్ళు మట్టితో ఒక బొమ్మను తయారు చేస్తారు, జ్ఞాపకం ఉండదా? ఒక అచ్చు ఉంటుంది, ఆ అచ్చులో బంకమట్టి మొత్తం పెట్టి దాన్ని బాగా నెట్టి ఎంత నొక్కాలో అంత నొక్కి దాని ఇలా తిరగదిప్పి ఇలా కూర్చున్నప్పుడు బొమ్మ వస్తుంది, ఒక ఆకారం. మళ్ళా మట్టి తీసుకెళ్ళి మళ్ళీ దాని లోపల పెట్టి మళ్ళీ ఇలా అన్నాక సేమ్ అలాగే వస్తుంది. అవునా? ఇప్పుడు ఈ మట్టిలో అలాగ వచ్చే ఆకారం ఉన్నదా? ఈ అచ్చులో ఉన్నదా? ఆ అచ్చు పేరు మ్యాట్రిక్స్ అంటారు. దాని పేరు మ్యాట్రిక్స్. ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏంటంటే వాక్యమై ఉన్నది.
మ్యాట్రిక్స్ క్రీస్తు అయి ఉన్నాడు. Amen. నువ్వు క్రీస్తులోకి కానీ వచ్చినట్లయితే, నువ్వు ఆయన నుంచి పక్కకి ఇలా వచ్చి కనిపించినట్లయితే అదే వాక్యంలాగా నీవు ఉండాలి కదా. నువ్వు ఆయనలో ఉంటే అదే రూపం నీకు రావాలి కదా. ఆయన కొట్టబడ్డాడు నీ కొరకు. ఆ కొట్టబడినప్పుడు కాల్చబడి రక్తము నీ మీద ఉన్నప్పుడు ఆ రక్తంలో ఉన్న గుణము లక్షణము నీ లోపల కూడా రావాలి కదా. ఏమా ఈరోజు నీవేమై ఉన్నావంటే, నువ్వు భూ సంబంధించిన వ్యక్తివి కాదు, ఆత్మ సంబంధించిన వ్యక్తివి. నీ పరిస్థితి ఇక్కడ లేదు, నీ పరిస్థితి పైన ఉన్నది, అది క్రీస్తులో ఉన్నది, అనగా వాక్యములో ఉన్నది. యూ డజంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్, యూ బిలాంగ్ టు గాడ్ బికాజ్ హి పెయిడ్ ఫర్ యూ. నీవు నీ సొత్తు కాదు, నీ కొరకు ఆయన వెల చెల్లించున్నాడు కాబట్టి నీవు ఆయన సొత్తు అయి ఉన్నావు. వాట్ డస్ ఇట్ మీన్? దాని ఉద్దేశం ఏంటి? యు ఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. Amen. నువ్వేమై ఉన్నావు? ఆయన యొక్క ఆలయమై ఉన్నావు. ఆలయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నది? 10 ఆగిల రాతి పలకలు ఉన్నది, మందస్సం ఉన్నది, కెరూబులు ఉన్నాయి, స్థలాబులు ఉన్నాయి, మన్నా పాత్ర ఉన్నది, ఆహారం చేతికారు ఉన్నది. ఏమున్నది అక్కడ? వాక్యము జీవం అన్నది. ఈరోజు మన హృదయంలో ఏముండాలంటే అదే జీవం ఉండాలి, అదే వాక్యం ఉండాలి. జీవించే వాక్యం లోపల నివాసం చేయాలి. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది అది. చూడండి, క్రీస్తు నీ లోపలికి వచ్చిన ఎడల ఆయన ఇష్టము లేని స్థలముకు నువ్వు వెళ్ళలేవు. ఏం చేస్తాం మనం? ఒకవేళ క్రీస్తు మనలో ఉంటే నీకు ఇష్టం లేనిది నువ్వు చేయవు, నీకు ఇష్టం లేని చెడుకు నువ్వు వెళ్ళవు, నీకు నచ్చింది నువ్వు చేయవు, ఆయన చెప్పింది చేస్తావు. అవునా? ఈరోజు మనకి ఒక సామెత పెట్టుకున్నాం, అత్యంత ముతక సామెత అదే. నాకు తెలిసి వాక్యానికి దేవుడికి సంబంధం లేని సామెత అదే. ఏంటంటే ఆ సామెత, ఎక్కడికి వెళితే అక్కడ వారి వలె ఉండటం. అత్యంత ఘోరమైంది ఇది సామెత. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ లోపల క్రీస్తు ఉండాలి. అయితే మనకి మనం అలా పెట్టుకున్నాం. చర్చికి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, కుటుంబంకి వెళ్ళేటప్పుడు మన డెకరేషన్ ఒకలాగా, మన అలంకరణ ఒకలాగా, పార్టీలకు వెళ్ళేటప్పుడు ఇంకోలాగా, చర్చికి వచ్చేటప్పుడు చర్చిలో మన భాష గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఎందుకు మరి వంకలు తిరిగి చెప్తారు? నాకైతే అర్థం. ఓ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఎంత వస్తుందో బయటికి వెళ్ళాక. చెప్పరే. మా కోపడికి ఒక మాట చెప్తాను. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం, మనకు ఒక ఆటో ఎక్కాలి, ఆటో ముందు నుంచి వెళ్తాను, ఏమని పిలుస్తారు? వినపడలేదు. ఏ బ్రదర్ అని ఏమైంది? అక్కడ లేడా బ్రదరు, అక్కడ లేడా సిస్టరు? అంటే మన చర్చికే నీ భాష బ్రదరు సిస్టరు అని ఆ ఉద్దేశం మీకు అర్థమవుతున్నదా? మనకి బయటకు ఒక భాష ఉంది, ఇంట్లో కూడా ఒక భాష ఉన్నది. చాలామంది ఇంట్లో మనం మాట్లాడే భాష విని పక్కింటి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు, వీళ్ళు నిజంగా చర్చికి వెళ్ళే బ్యాచేనా అంటారు. ఎందుకని? మనకి లిపి లేని ఒక భాష ఉంటుంది ఇళ్లల్లో, స్క్రిప్ట్ లేని ఒక లాంగ్వేజ్ వాడతాం మనం. ఏంటది? చెప్పండి అమ్మా, నాతో చెప్పించాలి. కాకపోతే ఏంట భాష? వాడకూడని వాడుక భాష. ఏంటది? బూతుల భాష అని ఒకటి ఉంటుంది, ఇళ్లలోనేమో అది వాడతాం. చర్చికి వచ్చి ఇక్కడ పాట అంటాం, ప్రార్థన అంటాం, మామూలుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అక్కడేమో నేనేమంటానంటే, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు దేవుడిని చూస్తున్నాడా లేదా అంటున్నా. ఇక్కడ పాట పాడినప్పుడు చూస్తాడు, ఇంట్లో ఉన్నప్పుడు చూస్తాడు, బయట ఉన్నప్పుడు చూస్తున్నాడు. మరి ఆయన దగ్గర మనం ఇన్ని రకాలుగా నటిస్తే ఆయన మనల్ని ఎలా క్షమించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా దీవించాలి, ఎలా ఆస్వాదించాలి, ఎలా మనకు సహాయం చేయాలి, ఎలా మన పాపాలు తీసేయాలి, ఎలా మనల్ని ఆయన్ని ఇక్కడి నుంచి మన పైకి తీసుకెళ్ళిపోవాలా? అవుతుందా? కాబట్టి నేనేమంటానంటే, నువ్వు అన్ని చోట్ల ఒకేలాగుండు, వాక్యం ఎలాగుందో అలాగే ఉండు. ఇది ఈజీ కాదు. మనం చాలాసార్లు చూడండి, ఈరోజు మనం మర్చిపోతున్నాం. ఎవరికి ఏ తప్పు చెప్పామో మర్చిపోతున్నాం. మనం ఎవరికి చెప్పిన అబద్ధం ఏదో గుర్తుండటలా, ఒకసారి మర్చిపోయి ఈ అబద్ధం వాడికి, అబద్ధం వీడికి చెప్తున్నాం. అర్థమవుతుందా మీకు ఈ సంగతి? ఇప్పుడు మనం ఉన్న కాలంలో ఈ ఉన్న ప్రెజర్కి, ఒత్తిడికి ఏమైపోయామంటే, ఒక్కోసారి ఫోన్ ఒకటి చేసి ఇంకోటి మాట్లాడుతున్నాం. తర్వాత ఏమంటున్నాం? సారీ పొరపాటు ఆడ చేయబోయి నీకు చేస్తా. ఎట్లాగైపోయాం మనం? దాని ఒక ఉద్దేశం ఏంటి చెప్పనా?
అప్పటికే నువ్వు లోపల తేడా పడ్డావని. అంటే ఒక 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 దశ దాటిపోయింది మన లోపల స్థితి అని. ఇదే మేలైన స్థితి నువ్వు దేవుడి దగ్గర రావటానికి. ఇంతకన్నా గొప్ప స్థితి, గొప్ప స్థానం ఇంకేడేది లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తా, నీ హృదయమును కల్వరి పైనే కేంద్రీకరించము. ఎక్కడ? క్రీస్తు రక్తము కార్చిన చోట. కల్వరి అంటే మళ్ళీ సిలువ జరగమని కాదు మన ఉద్దేశం. ఆయన సిలువ మీద లేడు, ఎప్పుడో దిగిపోయాడు కిందకి, సమాధిలోకి వెళ్ళాడు, అక్కడి నుంచి కూడా పైకి లేచాడు, అక్కడ కిందకి వెళ్ళాడు, పాతాళంకి వెళ్ళాడు, అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి అక్కడి నుంచి పైకి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో లేడు, సమాధిలో లేడు, పాతాళంలో లేదు, కల్వరి సిలువ మీద లేదు. ఎక్కడ ఉన్నాడంటే ఆయన మన మధ్యలో మనలో ఉన్నాడు. మన మధ్యలో మనలో ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని అత్యంత దగ్గరగా ఉండి చూస్తున్నాడు. ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడుము. మనము ఒకరితో మరొకరు సహవాసం కలిగి ఉండవలను. ఎవరితో అంటే యేసుక్రీస్తుతో. ఈరోజు మన సహవాసం ఎవరితో? వినబడలా? సారీ సార్, ఏంటి దీని పేరు? దేంతో సహవాసం? ఇళ్లలో మనుషుల సహవాసం ఎప్పుడో మానేసాం. ఎవరితో సహవాసం? కోపడమని ఒక మాట చెప్తాను. భార్య అడి తిరిగి పడుకుంటుంది, భర్త ఇడి తిరిగి పడుకుంటాడు. ఈయన మొబైల్ ఈయనది, ఆయన మొబైల్ ఆమెది. గోడలు ఇద్దరి మధ్యలో. ఎక్కడుంది ప్రేమ మీ దగ్గర? ఎప్పుడో పోతే మధ్యలో చెక్కింగ్, ఆ మెసేజ్ వస్తుందా లేదా అని. ఈయన మెసేజ్ వస్తాడు, ఎవరు చెక్కింగ్ వాళ్ళదే. ఎక్కడుంది ప్రేమ? ఎప్పుడో పోతే. ఏ సహవాసం కలిగి ఉన్నావు? అంతేనా? ఇళ్లల్లో ప్రేమలు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు మనం ఉన్న అత్యంత ఘోరమైన దౌర్భాగ్యమైన కాలం ఏంటో తెలుసా? ఉన్నాము కానీ మనలో ప్రేమలు చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది. ప్రేమలు చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది మనలో. మీరు నమ్ముతారు లేదు కానీ ఈ మాట మీరు గమనించండి. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితం భార్యకి కానీ ఒక చిన్న దెబ్బ తగిలితే భర్త ఎలాగ ఉండేవాడు? మరి చెప్పలేవు. ఇప్పుడు ఏంటి దీనికేనా? ఇదా? ఏమైంది ఇప్పుడు? కానీ ఆమె ఎక్స్పెక్టేషన్ ఎలాగుంది ఇప్పుడు? ఆయనేమో స్లో మోషన్లో రావాలి, కళ్ళల్లోంచి వాటరు, ఆ తర్వాత ఆయింట్మెంట్ మీద రాయటం, ఇలాగా ఆమె ఊహించుకుంటుంది. కానీ అక్కడ ఏముంటుంది రియాలిటీలో? ఇప్పుడు ఈయనకి దెబ్బ తగిలితే ఆమె ఏమంటుంది? నాకు తగిలినప్పుడు వచ్చావా, నీకు తగిలినప్పుడు రావటానికి? ఎక్కడుంది? లేదు. అంటే మనము ప్రేమ చూపించాల్సిన చోట చూపించకపోయిన కారణం చేత అవి చచ్చిపోతున్నాయి. ఆ ప్రేమ అనే గ్రంథులు చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళే స్థితిలోకి వచ్చేసాం మనం. కాబట్టి నేనేమంటానంటే క్రీస్తు నీలో ఉంటే అవి బ్రతికుంటాయి, వాక్యం నీలో ఉంటే బ్రతికుంటాయి. బైబిల్ చెప్తా ఉన్నది యేసుక్రీస్తు రక్తము మనల్ని ఇంకా కాపాడుతూ ఉన్నదని. బైబిల్లో ఇంకో మాట కూడా ఉంది, ఆ రక్తం ఇంకా మాట్లాడుతూ ఉన్నదని, ఆ రక్తం ఇంకా వేడిగానే ఉన్నదని. అదే రక్తం మనలో ఉంటే మనలో క్రీస్తు కలిగిన లక్ష్యములన్నీ మనం కలిగి ఉంటాం, వాక్యము కలిగిన లక్ష్యములన్నీ మనం కలిగి ఉంటాం. ఆ లక్ష్యములు మనం ఈరోజు జీవింపజేసేదిగా ఉంటాం. లోకంలోని మాటలు ఈరోజు మన లోపల నివాసం ఉంటున్నాయి. అవి మన దగ్గర ఉండటానికి వీలే లేదండి. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడేవాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మరి ఏది కూడా మనల్ని పవిత్రులుగా చేయలేవు, ఏ ఒక్కరి మాటలు. అది ఈరోజు ఒక ప్రమాదకరమైన మాట మీకు చెప్తాను. ఈరోజు మీరు గమనిస్తే ప్రతి చోట ఆల్మోస్ట్ 70% పైన 80కి దగ్గరలో ఒక ప్రమాదం జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో ఈ ప్రేమ అనేది లేకుండా పోతున్నదో, కొద్ది మాటలు వాళ్ళిద్దరి మధ్యలో విలువైన మాటలు లేకుండా పోతున్నాయో, అన్యోన్యత అనేది లేకుండా పోతున్నదో, దాని కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేరే పార్ట్నర్స్ ఎత్తుక్కుంటున్నారు, అలాగ మాట్లాడే వాళ్ళని ఎత్తుక్కుంటున్నారు అంతే. దాని కొరకు ఈరోజు కుటుంబాలు చీలిపోతున్నాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను.
ఈ రాత్రి నాకు ఉద్దేశం ఏంటంటే ఆ మాటలేవో మీ దగ్గర నుంచే దొరికితే ఏ కుటుంబం విడిపోదు కదా. క్రీస్తు కట్టిన కుటుంబం విడిపోదు కదా. దేవుడు జతపరిచిన కుటుంబము విడిపోదు కదా. కొన్ని మాటల కొరకు విడిపోయే కుటుంబాలు కూడా నాకు తెలుసు అండి. విడిపోయిన కుటుంబాలు కూడా నాకు తెలుసు. కొద్ది ప్రేమ వాళ్ళకి దొరకక, భర్త దగ్గర కొద్ది ప్రేమ దొరకక, భార్య అర్థం చేసుకునే భార్య దొరకక, చిన్న చిన్న సంగతులు కూడా వాళ్ళు షేర్ చేసిన స్థితిలో లేక, వాళ్ళ మధ్యలో కట్టుకున్న గోడల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి. పిల్లలు అనాథలైపోతా ఉన్నారు వాళ్ళ మధ్యలో. అందుకే చెప్తా ఉన్నా, కొద్ది ప్రేమగా నువ్వు చూపించినట్లయితే, నీ సొంత ప్రేమ వద్దు, క్రీస్తు ప్రేమ చూపించు చాలు, వాక్య ప్రేమ చూపించాలి. కొంచెం ప్రార్థన, కొంచెం ప్రేమ, కొంచెం విశ్వాసం, కొంచెం నమ్మకము, కొంచెం భరోసా నీ యొక్క జీవిత భాగస్వామిని ఇచ్చినట్లయితే నీ కుటుంబం కన్నా సంతోషమైన స్థలం మనకి ఎక్కడ నీకు ఉంటుంది. ఒక మాట చెప్తున్నా, స్త్రీ కానీ పురుషుడు కానీ. ఎందుకంటే ఈరోజు ఇద్దరు ఉద్యోగాలకైనా పనులకైనా బయటికి వెళ్తున్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, మీకోసం ఎదురు చూసే భార్యో భర్తో ఇంటి దగ్గర ఉంటుంది. మీకోసం ఎదురు చూసే పిల్లలు మీ కొరకు ఎదురు చూసే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళకి మీ ప్రేమ కావాలి, వాళ్ళకి మీరు సరిగా ఉండటం కావాలా. వాళ్ళు మీరు జీవించిన విధానాన్ని వెంబడించే పిల్లలై ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు మీరు ఆదర్శవంతంగా ఉండే వాళ్ళై ఉండాలా. వాళ్ళ ముందు నటించడం కాదు, వాళ్ళ ముందు యథార్థంగా మనం ఉన్నప్పుడు మనకు కలిగిన యథార్థతే వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళు కూడా పరిపూర్ణంగా తయారవుతారు. వాళ్ళు కూడా వాక్యాన్ని నమ్మి వెంబడించి దేవుడిని చేరే పిల్లలుగా ఉంటారు. ఆ బాధ్యత ఈరోజు మనదే, ఆ బాధ్యత ఈరోజు నాదే. నేను ఎప్పుడైతే అలాగున్నానో, ఇప్పుడు నా కుటుంబంలో నేను ఎక్కడ ఉన్నా నా మీద ఒక నమ్మకం ఉంటుంది, నా మీద ఒక విశ్వాసం ఉంటుంది, నా మీద ఒక భరోసా ఉంటుంది. ఈరోజు చాలా ఏళ్లలో భర్త ఎక్కడికైనా వెళ్తే నిజంగా ఈయన అక్కడికి వెళ్ళాడా లేదా, భార్య అక్కడికి వెళ్తే నిజంగా ఈమె అక్కడికి వెళ్ళిందా లేదా, ఎవరో ఒకరికి ఒక ఎంక్వైరీ ఫోన్ కాల్ పోతా ఉండదంటే అర్థం ఏంటిది? నమ్మకమే భర్త మీద భార్య మీద. ఏం నమ్మకం? సరిగా ఉండరని. ఎందుకు వచ్చిందంటున్నా, అది రావద్దు కదా. నేను దేవుడు జతపరిచినట్లయితే నీ నమ్మకం ఎవరి మీద ఉండాలి? అది సంగతి. నీ మోకాలు నేల కానొచ్చు, ఫోన్ దగ్గరికి పోవద్దు, మోకాలు నేల కానొచ్చు. డోంట్ గో టు ద ఫోన్ బట్ గో టు ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఫోన్ దగ్గరికి కాదు, ఆయన ఒక సింహాసనం దగ్గరికి వెళ్ళు. అక్కడి నుంచి సమాధానం వస్తుంది, అక్కడి నుంచి దూతలు వస్తారు. వాడు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఎలాగ కాపాడాలో, ఎలాగ భద్రపరచాలో, ఎలాగ మళ్ళీ మీ మధ్యలో ఆ పూర్వ పశ్చిమతో తీసుకురావాలో సమస్తం ఎరిగిన వాడు దేవుడై ఉన్నాడు. జస్ట్ సరెండర్ ఆల్ టు హిమ్. సమస్తము ఆయనకి సమర్పించేసే. నువ్వు వాక్యానికి లోబడి కట్టుబడినప్పుడు ఆ వాక్యం మనల్ని కాపాడదై ఉంటుంది. అప్పుడు జ్ఞాపం చేస్తున్నా, రక్తము కింద తప్ప నీకు రక్షణ ఇంకెక్కడా లేదు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.